వాళ్ళు ఎక్కువగా పంటలకు వాడేటటువంటి రసాయనిక ఎరువులలో ప్రధాన పోషకాలుగా చాలా వరకు ఏంటంటే వాళ్ళు నత్రజని, భాస్వరం, పొటాష్ ఇటువంటి ఎరువుల్ని వాళ్ళు ఎక్కువగా యూరియా కానీ లేదా మనకు డిఏపి రూపంలో కానీ లేదా కాంప్లెక్స్ కానీ లేదా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో చాలా వరకు ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ఎరువుల్ని ప్రధాన పోషకాలను ఎక్కువగా వాళ్ళు పంటలకు వేస్తూ ఉంటారు. అయితే ఇందులో ముఖ్యంగా మనకేంటంటే సూక్ష్మ స్థూల పోషకాల సమూహం అనేది ఏ పంటలకైనా కూడా చాలా చాలా అవసరం. కేవలం నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ప్రధాన పోషకాలనే మనం వాడి అలాగే దాంతోపాటు సూక్ష్మ పోషకాలైనటువంటి ఈ ఐరన్ కానీ, జింక్ కానీ లేదా మ్యాంగనీస్, కాపర్ ఇలాంటి వాటిని మనం కనుక విస్మరించినట్టయితే వాటి యొక్క ప్రభావం అనేది పంటల యొక్క దిగుబడి మీద ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. సో అందులో ముఖ్యంగా మనకు యాసంగి వరి సాగు చేసే రైతు సోదరులు తప్పకుండా వాళ్ళు ఏంటంటే జింక్ సల్ఫేట్ని ఆఖరి దుక్కిలో మనం వేసుకోవడం కానీ దుక్కి చేసిన తర్వాత లేదా వాళ్ళు పైపాటుగా కంపల్సరీ జింక్ ద్రావణాన్ని పిచికారి చేసుకోవడం అనేది చేయాలి. ఎందుకంటే మనకు యాసంగిలో నాటు దశలోనే మనకు వరి నారుమడి దశలో కూడా మనకు జింక్ అండ్ ఐరన్ అంటే మనకి ఇనుప ధాతు లోపం అనేది ఖచ్చితంగా గమనించే అవకాశం ఉంటుంది మనకు.